ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో చేరడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనము పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి 18 వచనాలను మనం ఇదివరకే ధ్యానించుకున్నాము. ఈరోజు ఈ 19వ వచనం నుండి మొదలుపెట్టి 22వ వచనం వరకు ధ్యానం చేసుకుందాము. మొదటిగా పేతురు గారు రాసిన ఈ మొదటి పత్రికలో ఈ 3వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. మిత్రులారా, అనేక సత్యాలు, శ్రేష్టమైనటువంటి విషయాలు ఈ వచనాలలో వ్రాయబడి ఉన్నాయి. వాటిని మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా చారిత్రక నేపథ్యాన్ని మనం పరిశీలించాలి. ఈ మొదటి శతాబ్దపు క్రైస్తవులు వారి యొక్క విశ్వాసం కారణంగా సామాజిక వ్యతిరేకత, అపవాదులు, అవమానాలు, మరి కొన్ని సందర్భాల్లో హింసలను ఎదుర్కొంటూ వచ్చారు. అలాంటి శ్రమల మధ్య క్రీస్తు శ్రమపడి చివరకు విజయం సాధించాడని పేతురు గారు వీళ్ళకి తెలియజేస్తున్నాడు. అంటే మీరు మాత్రమే శ్రమల్లో వెళ్ళడం లేదు, ఇటువంటి శ్రమల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా వెళ్ళాడు, ఆయన కూడా శ్రమపడ్డాడు, చివరకు విజయాన్ని సాధించాడు అని పేతురు గారు తెలియజేస్తున్నారు. అయితే మిత్రులారా, ఈ 19వ వచనంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటి? మీరు గమనిస్తే, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఈ యొక్క మాటలు, ఈ మాటల విషయమై వ్యాఖ్యాతలలోనే, అంటే బైబిల్ కామెంటేటర్స్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ వీరిని ఎలా అర్థం చేసుకోవాలి? అవిధేయులైనటువంటి ఈ ఆత్మలెవరు? చెరలో ఉన్నటువంటి ఈ ఆత్మలెవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు అంటే దాని అర్థం ఏంటి? బైబిలు కామెంటేటర్స్ మధ్య అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మిత్రులారా. కొంతమంది అంటారు, నోవహు కాలంలో తిరుగుబాటు చేసి పడిపోయినటువంటి దేవదూతలే వీళ్ళు అని కొంతమంది వ్యాఖ్యాతులు చెప్తూ ఉంటారు. మరికొంతమంది అయితే అలా కాదు,
ఆనాటి కాలంలోనే సువార్తను అనగా నోవహు చెప్పినటువంటి విషయాలను తిరస్కరించినటువంటి అవిశ్వాసులను ఈ ఆత్మలు సూచిస్తున్నాయి అని చెప్పేటువంటి బైబిల్ కామెంటేటర్స్ ఉన్నారు. మరి ఎప్పుడు చెప్పారు? కొంతమంది ఈ విధంగా అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత ఆయన 3వ దినాన తిరిగి లేవడానికి ముందు ఈ మధ్య ఈ పీరియడ్లో ఆయన పడిపోయినటువంటి ఈ దేవదూతల దగ్గరకు, అంటే ఈ ఆత్మ చెరలో ఉన్నటువంటి ఈ ఆత్మల దగ్గరకు వెళ్ళి తాను విజయాన్ని ప్రకటించాడని ఒక అభిప్రాయం ఉన్నది. మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే ఈ పాతాళంలోనే, అంటే ఈ యొక్క పర్టికులర్ పీరియడ్లో ఆయన చనిపోయిన తరువాత 3వ దినాన తిరిగి లేవడానికి ముందు ఉన్న ఆ పీరియడ్లో, ఆ సమయంలో ఆయన ఈ నోవహు కాలంలో సువార్తను వ్యతిరేకించినటువంటి మనుష్యుల యొక్క, అవిశ్వాసుల యొక్క ఆత్మల దగ్గరకు వెళ్ళాడు, తన విజయాన్ని ప్రకటించాడు అని చెప్తూ ఉంటారు. మరికొంతమంది అయితే అలా కాదు, నోవహు బ్రతికి ఉన్నప్పుడే, నోవహు ఈ భూమి మీద సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడే నోవహు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆత్మస్వరూపిగా వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆ సత్యాన్ని ఈ మాటలు సూచిస్తున్నాయి అని తెలియజేస్తుంటారు. ఈ రకంగా 3 రకాల అభిప్రాయాలు ఈ మాటలను అర్థం చేసుకోవడంలో ఉన్నాయి. ఏది ఏమైనా ఒక విషయమైతే వాస్తవ మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడ్డారు. ఆ శ్రమ ద్వారా ఆయన విజయమును సాధించారు. విజయమును సాధించి శ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక మాదిరిగా ఆయన ఉన్నారు. తప్పకుండా మనకు విజయము ఉంటుంది అని తెలియజేశారు. విజయ బావుటాను ఎగురవేశాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మిత్రులారా, వ్యాఖ్యాతల మధ్య ఉన్నటువంటి ఈ భిన్నాభిప్రాయాలను బట్టి మనము విపరీతంగా వాదించుకోని అవసరం లేదు. ఆయన ఈ సువార్త అన్నది మాత్రం అందరికీ అందింది అన్నది వాస్తవము. మనుషులకు అందింది. అయితే ఈ సువార్తను దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారు ఇటువంటి శ్రేష్టమైన విషయాలలోకి. దురాత్మలకు కూడా తెలుసు ఏంటో ఈ సువార్త, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు ఉద్దేశం ఏంటో తెలుసు, పాపముపై ఆయనకున్నటువంటి విజయము తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమపడ్డారు, ఆయన మరణించారు, తిరిగి లేచారు. ఈ శిలువ కార్యము అది దేవుని ఏర్పాటని, సమస్త మానవాళికి రక్షణను ఇస్తుంది అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి వ్యాఖ్యాతల మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను బట్టి మనం అంతగా వాదించుకోని అవసరం లేదు. ఒకటైతే వాస్తవము, ఈ యొక్క లేఖన భాగం అయితే కొంత అస్పష్టంగానే ఉంది. కొంతమంది అంటూ ఉంటారు, ఈ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి యూదుల యొక్క యూదా సాహిత్యంలో వాళ్ళకి హనోకు గ్రంథం అని ఉండేది. ఆ మొదటి హనోకు గ్రంథము, తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని మీద తిరుగుబాటు చేసి భూమిపై పాపాన్ని పెంచి పడిపోయినటువంటి ఈ దేవదూతలు ఒక చెరలో బంధింపబడి ఉన్నారని ఆ మొదటి శతాబ్దపు యూదులు నమ్మేవాళ్ళు. కాబట్టి ఎక్కువ మంది బైబిల్ వ్యాఖ్యాతలు ఏం చెప్తారంటే, నోవహు కాలములో అవిధేయులైనటువంటి దేవదూతలనే ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి చెరలో ఉన్నటువంటి ఆత్మలు అన్నటువంటి మాట సూచిస్తుంది అని చెప్తూ ఉంటారు. రైట్. అయితే మిత్రులారు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ వచనాలలో ఈ 19, 20, 21, 22 ఈ 3 వచనాలలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పదాలను మనం మొదటగా అర్థం చేసుకుందాం. చూడండి, ఈ 19, 20 ఈ 2 వచనాలు మనకి కలిసి ఉన్నాయి. వీటిలో ఒకటేంటంటే, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న ఆత్మల యొద్ద ప్రకటించెను. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అని చెప్పి లాస్ట్లో అది ప్రకటించెను అన్నటువంటి ఒక మాట ఉంది. చూడండి, ఇక్కడ ప్రకటించెను అన్నటువంటి ఈ పదాన్ని గ్రీకులో కెరుస్సో అన్నారు.
KERUSSO, కెరుస్సో అన్నటువంటి పదం వాడబడింది. దీని అర్థం ఏంటంటే విజయాన్ని చాటడము లేదా ఘనంగా ప్రకటించడము. విజయాన్ని చాటడము లేదా ఘనంగా ప్రకటించడము. కాబట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత ఆ పునరుద్ధానానికి ముందు ఆత్మరూపిగా వెళ్ళి నోవహు కాలంలో అవిధేయులైన ఆత్మలకు తన విజయాన్ని ప్రకటించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వాళ్ళ మారు మనస్సు కోసం దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి రెండవ అవకాశము అన్నటువంటి ఇంటర్ప్రిటేషన్ మాత్రం రాంగ్. వాళ్ళు రక్షణ పొందాలని, ఒకసారి నరకం పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఇక మారు మనసు పొందే అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ సువార్త ప్రకటించాడు అంటే వారు మారు మనసు పొందాలి అన్న ఉద్దేశం కాదు మిత్రులారా. ఆయన తన విజయాన్ని ప్రకటించాడు. అంటే సిలువపై ఆయన తన మరణం ద్వారా అపవాది శక్తులపై తాను సాధించినటువంటి అంతిమ విజయాన్ని చెరసాలలోనికి వెళ్ళి మరీ చాటాడు, ప్రకటించాడు. విజయ బావుట గురించి ఆయన తెలియజేశాడు అన్నటువంటి అర్థాన్ని మనము తీసుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత ఈ 20వ వచనంలోని రెండో భాగం చూస్తే, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. మీరు అది గమనిస్తే చూడండి ఎలా ప్రారంభమైంది. 19వ వచనము, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు. దీర్ఘశాంతం దీని గ్రీకులో మ్యాక్రోతుమియా అన్నారు. మ్యాక్రోతుమియా అన్నటువంటి పదం ఉపయోగించబడింది. అంటే నోవహు ఓడ కట్టుచున్నటువంటి సుమారు ఆ 120 సంవత్సరాల పాటు దేవుడు ఎదురు చూశాడు. దీర్ఘశాంతము, ఆయన దీర్ఘశాంతము వేచి చూస్తూ ఉందన్నమాట. అయితే ఆ భయంకరమైనటువంటి జలప్రళయంలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఆనాటి ఉన్నటువంటి లోకాన్ని నాశనం చేసింది అదే నీరు. ఆ యొక్క ఫ్లడ్, అదే నీరు నాశనం చేసింది. అయితే అదే నీరు ఈ ఓడలో ఉన్నటువంటి నోవహు కుటుంబాన్ని రక్షించింది. నీరు ఒక్కటే. కొంతమంది అయితే నశించిపోయారు, కొంతమంది అయితే రక్షించబడ్డారు. అది రెండవ అబ్జర్వేషన్. మూడవది ఏంటంటే 21వ వచనం చూస్తే, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. బాప్తిస్మము అన్నటువంటిది దానికి సాదృశ్యము. ఈ పదాన్ని గ్రీకులో ఏమంటారంటే యాంటీ టైపన్ అంటారు. అనగా పాత నిబంధనలోని ఒక ఛాయకు కొత్త నిబంధనలో ఉన్నటువంటి నిజ స్వరూపం అన్నమాట. అంటే పాత నిబంధనలో ఒక ఈవెంట్ జరిగింది, దాన్ని ఇక్కడ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక ఈవెంట్తో పోలుస్తూ ఒక నిజ అర్థాన్ని ఇవ్వడం అన్నమాట. యాంటీ టైపన్ అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటిది, దీని అర్థం ఏంటంటే నోవహును రక్షించినటువంటి నీరు కొత్త నిబంధనలో విశ్వాసులు తీసుకునే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి బాప్తిస్మం అంటే అదేదో కేవలం శరీర మురికిని కడుక్కోవడం కాదు. అది యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా దేవుని ముందు నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉంటాను అని చేసేటువంటి తీర్మానం అన్నమాట. క్రీస్తు పునరుద్ధానమే ఈ బాప్తిస్మానికి మరియు మన రక్షణకు శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇదొక తీర్మానం మిత్రులారా. ఏంటా తీర్మానము? నిర్మలమైన మనస్సాక్షి నేను కలిగి ఉంటాను. ఎలా? అది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మాత్రమే. ఒక నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉంటానని ఒక మనిషి, ఒక విశ్వాసి చేసుకునే తీర్మానం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనిషికి బలం ఏంటంటే ఆ నీళ్లు కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము, మరణమును జయించి తిరిగి లేచాడు. అది బాప్తిస్మానికి మనకు శక్తిని ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. రెండవది, ఆఖరిగా 4వది 22వ వచనం మీరు చూస్తే, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అని ఇక్కడ పేతురు గారు చాలా స్పష్టంగా రాశారు. అంటే ఇప్పుడేంది? ఆయన యొక్క విజయమును గురించి రాస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణాన్ని సూచిస్తుంది. దేవుని కుడిపార్శ్వం అనేది సర్వోన్నతమైనటువంటి దేవుని ఆయనకి అధికారానికి, ఆయనకి ఇవ్వబడిన అధికారానికి
మహిమకు సాదృశ్యం. ఈ విశ్వంలోని సమస్త దేవదూతులు, దురాత్ములు, అధికారులు మరియు శక్తులు యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారమునకు లోపరచబడ్డాయి. కాబట్టి ఇది ఆనాటి దినాలలో శ్రమ పొందుతున్నటువంటి క్రైస్తవులకు ఒక గొప్ప ధైర్యం. ఏంటా ధైర్యం? యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పడినప్పటికీ ఉన్నతమైనటువంటి అధికారమును ఆయన పొందాడు. కాబట్టి ఈరోజు శ్రమ పడుతున్నటువంటి మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా మన ప్రభువు, మన రక్షకుడు, ఆయన సర్వోన్నతమైనటువంటి అధికారమును పొంది ఉన్నాడు. ఈ విశ్వములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి మనిషి కానీ, అధికారి కానీ, అధికారం కానీ, ప్రభుత్వం కానీ, దేవదూతలు కానీ, దురాత్మలు కానీ, ఎవరైనా సరే ఆయనకు లోబడవలసిందే. కాబట్టి మన ప్రభు యొక్క అధికారంలో సమస్తము ఉన్నాయి కాబట్టి మనము భయపడవలసిన అవసరం లేదు. ఇవి ఈ వచనాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు. ఇప్పుడు ఈ వచనాలలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలను మనం పరిశీలన చేయొచ్చు మిత్రులారా. కొన్ని బిబ్లికల్ ఇల్లస్ట్రేషన్స్, అంటే ఈ వచనాలను అర్థం చేసుకోవడానికి మనకి కొన్ని బిబ్లికల్ ఇల్లస్ట్రేషన్స్ మనం ఉపయోగించవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే నోవహు జలప్రళయం గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. మీరు కానీ ఆది కాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు చదివితే నోవహు జలప్రళయం గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. నోవహు కాలంలో దేవుడు తన ఉగ్రతను నీటి ద్వారా కుమ్మరించినప్పటికీ ఓడలో ఉన్నటువంటి నోవహు కుటుంబం మాత్రం అదే నీటి ద్వారా రక్షించబడింది అన్నటువంటి ఒక దృష్టాంతాన్ని మనం ఇక్కడ చూడొచ్చు మిత్రులారా. దేవుడు ఏ నీటి ద్వారా ఈ లోకాన్ని నాశనం చేశాడో అదే నీటి ద్వారా దేవుడు ఈ యొక్క నోవహు కుటుంబాన్ని రక్షించాడు. ఒకటి వాస్తవం మిత్రులారా, దేవుని తీర్పు అన్నటువంటిది ఒక దినాన్ని వస్తుంది. దేవుడు దీర్ఘశాంతం అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు కనిపెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు నోవహు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడంటే ఇట్స్ అ హ్యూజ్ పీరియడ్ ఆఫ్ టైం. కాదు, ఇన్ఫైనెట్గా దేవుడు వేచి ఉండడు అనమాట. దేర్ ఈస్ ఎ డే ఆన్ విచ్ ద డోర్ క్లోజెస్. ద్వారము అన్నటువంటిది మూయబడే ఒక దినము ఉన్నది. దేవుడు మనకిస్తుంది ప్రతిరోజు ఒక అవకాశమే. మనం మారడానికి, విశ్వాసములో స్థిరపడడానికి, ప్రభువునందు భయభక్తులు నేర్చుకొని ఆయన కొరకు జీవించడానికి ప్రతిరోజు ఒక అవకాశమే. అయితే ఈ అవకాశము ఇన్ఫైనెట్గా దేవుడు ఇవ్వడు. ఒక రోజున ఈ అవకాశాలు ముగుస్తాయి. నోహు కాలంలో కూడా అంతే. 120 సంవత్సరాలు ఆయన ప్రకటించాడు, ఎవ్వరూ మారలేదు. కానీ ఒక రోజున ఆ అవకాశము మూయబడింది, దేవుని తీర్పు వచ్చింది. బైబిల్లో మనం పదే పదే చూస్తూ ఉంటాం. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు అనేక సంవత్సరాల పాటు అవకాశాలు ఇచ్చాడు. కానీ తుదకి ఏమైంది? అది ఆ రాజ్యం 2 ముక్కలైన తర్వాత కొంతమందిని అశ్షూరీయులు పట్టుకుపోయినారు, కొంతమందిని బబులోను వారు పట్టుకొని పోయినారు. దేవుని తీర్పు అన్నటువంటిది వారిపైకి రానే వచ్చింది. ఎంతకాలము మేము పోయిన వారము ఒక యెహెజ్కేలు గ్రంథం నుంచి ఒక ఉపమానాన్ని మేము ధ్యానం చేస్తూ వచ్చాము. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు ద్రాక్ష చెట్టు కర్రలాగా ఉన్నారంట. కానీ వాళ్ళేమనుకుంటున్నారు, లేదు మేము బాగా ఫలాలు ఇచ్చే ద్రాక్షావల్యమని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ద్రాక్ష చెట్టుకు ఆ ఫలాలు, ద్రాక్ష పండ్లే దాని యొక్క ఫలం. కాబట్టి వాళ్ళేమనుకుంటున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు, మేము శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిమి, శ్రేష్టమైన ప్రజలము, దేవుని చేత ఎన్నుకొనబడిన వారిమి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఒక భ్రమలో ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ద్రాక్ష వల్లిలాగా లేరు, ఫలాలిచ్చే ద్రాక్ష వల్లిలాగా లేరు, మీరు ద్రాక్ష కర్రలాగా ఉన్నారు. ఆ కర్ర దేనికి పనికిరాదు. మిగిలిన అడవిలో ఉండేటువంటి మిగిలిన చెట్ల కర్రలన్నా దేనికొన్న పనికొస్తాయి. మనం ఇంట్లో ఫర్నిచర్ చేయించుకోవచ్చు. కానీ ద్రాక్షావళి యొక్క కర్రకు అసలు బలమే ఉండదు. అది వంకర టింకరగా ఉంటుంది. కేవలం కాల్చబడడానికే ఉపయోగపడుతుంది. మీరు ద్రాక్ష కర్ర, కానీ మీరు అనుకుంటున్నారు మేము ద్రాక్ష వల్లిని అనుకుంటున్నారు. ఒక భ్రమలో ఉన్నారు మీరు. మిమ్మల్ని బబులోను వారికి నేను అప్పగించబోతున్నాను అని దేవుడు చెప్తాడు. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైము దేవుడు వేచి ఉంటాడు, అవకాశం ఇస్తాడు మారు మనసు పొందడానికి.
ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం మారాలి. ఒక భ్రమలో జీవిస్తూ ఉంటే నేను చర్చికి వెళ్తున్నానులే, లేకపోతే నేను కానుకలు ఇస్తున్నానులే, లేకపోతే నేను పరిచర్య చేస్తున్నానులే, నేను వాక్యం చెప్తున్నానులే, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నానులే, మంచిదే, ఇవన్నీ మంచే. కానీ నిజముగా నీ హృదయంలో, నీ జీవితంలో మార్పు ఉన్నదా? నువ్వు ద్రాక్ష కర్రగా ఉండి నేను ఫలాలిస్తున్న వల్లిగా ఉన్నానని ఒక భ్రమలో ఉన్నావేమో. ఎంతకాలం ఈ భ్రమలో ఉంటాం? ఒక రోజున దేవుని తీర్పు వస్తుంది. అది పోయిన వారం మేము ధ్యానం చేసినటువంటి, మొన్న ఆదివారం పూట ధ్యానం చేసినటువంటి ఉపమానం అది. కాబట్టి ఇక్కడ నోవహు జలప్రలయంలో కూడా 120 సంవత్సరాల పాటు హ్యూజ్ పీరియడ్ ఆఫ్ టైం. కానీ ఒక రోజున అవకాశాలు మూయబడ్డాయి. అది మనకు ఒక పాఠం మిత్రులారా. అయితే ఏ నీరైతే నోవహు కుటుంబాన్ని రక్షించిందో అదే నీరు ఆనాటి ప్రపంచాన్ని నాశనం చేసింది. ఏ తీర్పు అయితే ఈ లోకాన్ని నాశనం చేస్తుందో అదే తీర్పు విశ్వాసుల రక్షణ కొరకు ఒక రోజున వస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మిత్రులారా, మనం కానీ నిర్గమకాండం 14వ అధ్యాయం చదివినట్లయితే మనము ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటడం గురించి మనం చదువుతాం. అయితే పౌలు గారు ఏమంటారో తెలుసా? దాని గురించి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నా, చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములోనికి నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఏమన్నది ఇక్కడ? అందరూ కూడా సముద్రములోను మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అంటే ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటుట అన్నటువంటిది ఈ నూతన నిబంధనలో బాప్తిస్మమునకు ఒక ఛాయగా ఉన్నదని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఆ ఎర్ర సముద్రము చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఎదుట ఉన్నటువంటి ఎర్ర సముద్రము చీలిపోయింది. దేవుడు చీల్చాడు. ఒక మంచి చక్కటి రహదారి లాంటి దారి ఏర్పడింది. ఇజ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళారు. ఏ నీళ్ళైతే చీలిపోయి ఇజ్రాయేలు ప్రజలకు దారిని ఏర్పరిచాయో అదే నీళ్లు ఈ ఇజ్రాయేలు ప్రజలను తరుముకుని వస్తున్నటువంటి ఫరో సైన్యాలను ముంచివేశాయి మిత్రులారా. ద సేమ్ వాటర్ యు సీ. కాబట్టి ఐగుప్తీయులను నాశనం చేసినటువంటి, ఐగుప్తు సైన్యాలను నాశనం చేసినటువంటి ఆ నీళ్లు వాళ్ళకి ఒక ప్రళయంలాగా మారితే, వారి మరణమునకు కారణమైతే, కానీ ఇజ్రాయేలు ప్రజల రక్షణకు అవి మార్గమైంది. అయితే వారు దాన్ని దాటడాన్ని ఎంత చక్కగా పౌలు గారు ఒక ఛాయలాగా చూపిస్తూ ఇది నేటి బాప్తిస్మమునకు సాదృశ్యము. కాబట్టి బాప్తిస్మం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, చాలామంది బాప్తిస్మం తీసుకోకుండానే పరిచర్య చేస్తూ ఉంటారు. ఎందుకు మీరు బాప్తిస్మం తీసుకోలేదు అంటే, సిలువలో ఉన్నటువంటి దొంగ బాప్తిస్మం తీసుకున్నాడు అని అంటారు. సిలువలో ఉన్నటువంటి దొంగన మనకి ఇక్కడ ఉదాహరణ. ఆయన చనిపోతున్నటువంటి ఆఖరి గడియల్లో దేవుని నమ్ముకున్నాడు. మనము సరి అయినటువంటి ఉదాహరణలు తీసుకోవాలి మిత్రులారా. బాప్తిస్మం సిలువలో ఉన్నటువంటి దొంగ కాదు మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది. మనం నూతన నిబంధనలో చూస్తే నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు బాప్తిస్మం తప్పకుండా తీసుకోవాలి. రైట్. ఆ తర్వాత మరొక సాదృశ్యం చూద్దాం. మనం ఇక్కడ చూస్తే ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేయడం అన్నమాట. ఒకసారి కొలసీలకు రాసినటువంటి పత్రిక రండి. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయానికి రండి. ఇక్కడ ఏమన్నది? 15వ వచనం, నేను 13వ వచనం చదువుతున్నాను. లేదంటే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన
మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఇక్కడ చూడండి, ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. ఇక్కడ పౌలు గారు అంటే కొంత ఇమాజినరీ, ఆనాటి దినాలలో రోమీలు ఎవరినైనా ఓడిస్తే ఆ శత్రు సైన్యాన్ని, అధికారులను, సైన్యాధిపతులను, రాజులను వాళ్ళందరిని పట్టి బంధించి రోమా నగరం యొక్క వీధుల్లో తిప్పేవాళ్ళనమాట. అదొక విజయోత్సవం. ఆ ఇమాజినరీని, ఆ సాదృశ్యాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు పౌలు గారు. అంటే ప్రధానులను నిరాయుధులుగా చేశాడు. అదే విషయాన్ని ఇక్కడ పేతురు గారు చెప్పారు చూడండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. కాబట్టి ఇది శ్రమంలో ఉన్నటువంటి వారికి ఒక ధైర్యము. మన ప్రభువు, మన రక్షకుడు సంపూర్ణమైన అధికారమును కలిగి ఉన్నాడు కాబట్టి తప్పకుండా మనకు విజయం అనేది ఉన్నది. మనము ఓడిపోము. తుదకు మనము వి విల్ నెవర్ రిగ్రెట్. మనము రిగ్రెట్ అంటే తెలుగులో ఏమంటారు, మనము అయ్యో అన్నటువంటి ఆ పరిస్థితి మనకు ఉండదు. తప్పకుండా విజయము మనది. ఎందుకంటే మన ప్రభు సర్వము పైన అధికారమును పొందుకొని ఉన్నాడు. అదేవిధంగా మిత్రులారు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమునకు సాదృశ్యంగా మనము చేప కడుపులో ఉన్నటువంటి యోనాను కూడా తీసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారే ఆ విధంగా చెప్తారు. మత్తయి సువార్తకు ఒకసారి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయంలో 40వ వచనం చూడండి. యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండును. కాబట్టి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి యోనా చేప కడుపులో 3 దినాలు ఏ విధంగా ఉన్నాడో అది దేనికి ఒక ఛాయ అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా చనిపోయిన తర్వాత సమాధిలో 3 రాత్రింబగలు ఉంటాడు అన్నదానికి ఛాయ. మీరు ఈ ఛాయలను గమనించండి ఒకసారి. అంటే పాత నిబంధనలో నోవహు జల ప్రళయం, అది కొత్త నిబంధనలో మనకు బాప్తిస్మమునకు ఒక ఛాయ. పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం నుంచి దాటి రావడము, అది క్రొత్త నిబంధనలో బాప్తిస్మమునకు, యేసుక్రీస్తు వారిలో బాప్తిస్మమునకు ఒక ఛాయ. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి దినాలలో, అంటే రోమీయులు ఏ విధంగా వారి శత్రువులను బంధించి రోమానగర వీధులలో తిప్పుతూ ఉంటారో, విజయోత్సవాన్ని చేసుకుంటూ ఉంటారో, ఆ రకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క దురాత్మ శక్తులపైన అధికారాన్ని, ఆయన విజయాన్ని సాధించి వారందరినీ పట్టి బాహాటముగా వారిని నడుపుతూ ఒక వేడుక చేస్తున్నాడు అన్నటువంటిది ఆ ఒక ఛాయారూపకమైనటువంటి దాన్ని ఇక్కడ మనకు పౌలు గారు రాయడం జరిగింది. అదేవిధంగా పాత నిబంధనలో యోన 3 దినాలు ఆ చేప కడుపులో ఉండడం అన్నటువంటి ఒక ఛాయ. ఇది క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు 3 దినాలు ఆయన సమాధిలో ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రియల్ ఈవెంట్కి ఒక ఛాయ అన్నమాట పాత నిబంధన గ్రంథంలో. అదేవిధంగా స్టెఫను, యేసుక్రీస్తు ప్రభుకి అధికారం గురించి స్టెఫను కూడా మాట్లాడుతాడు. ఒకసారి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్య గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 55వ వచనం చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, అతను చెప్పాడు, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాడని చెప్పాను. ఎక్కడంటే దేవుని కుడి పార్శ్వమందు, అఫ్ కోర్స్ ఇక్కడ నిలిచి ఉన్నాడని చెప్తున్నాడు. దేవుని కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు అంటే అది దేనికి సూచన అంటే సర్వోన్నతమైనటువంటి అధికారమును ఆయన పొంది ఉన్నాడు అని స్టెఫను కూడా తన దర్శనము ద్వారా చూసి చెప్తున్నాడు మిత్రులారా. కాబట్టి ఈ విషయాలను
పేతురు గారు వ్రాయడంలో ఆనాటి దినాలలో శ్రమల్లో పోతున్నటువంటి క్రైస్తవులకు అనేకమైనటువంటి సత్యాలను తెలియజేస్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ ఈ విశ్వాసములో ముందుకు కొనసాగాలని ప్రోత్సాహపరుస్తున్నాడు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మనము ఈ వచనాల్లో ఉన్నటువంటి పాఠాలను ఒకసారి మనం చూద్దాం. ఏమేమి పాఠాలు మనం నేర్చుకోవచ్చు? మొట్టమొదటిది, సమస్త శక్తులపై క్రీస్తు విజయము. మన శత్రువైన అపవాది ఎంత భయంకరమైనటువంటి వాడైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము పునరుద్ధానం ద్వారా వానిపై సంపూర్ణ విజయం ఆయన సాధించాడు. కాబట్టి విశ్వాసులు భయపడవలసిన అవసరం లేదు. సమస్త శక్తులపై సంపూర్ణమైన విజయము. రెండవ పాఠం ఏంటంటే, బాప్తిస్మ యొక్క నిజమైన ఉద్దేశం ఏంటి? అది కేవలం ఒక ఆచారం కాదు, అదేదో ఒక రకమైన స్నానం కాదు. అది దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవించడానికి మనం చేసే ఒక పవిత్రమైన తీర్మానము. ఎవరైనా సరే వినేటటువంటి వారిలో ఇంకా బాప్తిస్మము, నిజమైన బాప్తిస్మం, అదేదో మనం పుట్టినప్పుడు మనకి సంబంధం లేకుండా నీళ్లు జీలకరిస్తారు, అది నిజమైన బాప్తిస్మం కాదు. చూడండి, నిజంగా మారు మనసు నేను పొందాను, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, నా పాపములు ఆయన యొక్క శిలువ కార్యములో కడిగివేయబడ్డాయి అన్నటువంటి నమ్మకం ఉంటే, ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవించడానికి మనం చేసుకునే ఒక పవిత్రమైన తీర్మానమే బాప్తిస్మం. మిత్రులారా చూడండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవించడానికి మనం చేసే ఒక పవిత్రమైన తీర్మానం అన్నమాట బాప్తిస్మం అనేది. అటువంటి తీర్మానం చేసుకోండి ఎవరైనా ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా ఉండి ఉంటే. అది రెండవ పాఠం బాప్తిస్మం యొక్క నిజమైన ఉద్దేశం. మూడవది ఏంటి? దేవుని దీర్ఘశాంతము మరియు తీర్పు. నోవహు కాలంలో దేవుని దీర్ఘశాంతం చాలా కాలం, 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు అంటున్నా కానీ అంతకుముందు ఎన్ని సంవత్సరాల పాటు దేవుడు వేచి ఉన్నాడు? నోవహు సువార్తను ప్రకటించింది 120 సంవత్సరాలు. అంటే నోవహు దేవుడు ఓడ నిర్మించిన కాలం. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు? 800 సంవత్సరాలు. దేవుని యొక్క దీర్ఘశాంతము వేచి ఉన్నది. కానీ ఒక రోజున అది ఎండ అయింది, తీర్పు అనేది వస్తుంది. ఆకాను చూడండి, చెప్పారు యెరికో పట్టణానికి సంబంధించినంతా కూడా శపితమైనటువంటిది, ఎవరు తీసుకోవద్దు అంటే ఆకాను దొంగతనం చేశాడు. ఎంతకాలం దాచిపెట్టాడు? కొద్ది రోజులు దాచిపెట్టాడు, ఒక నెల పాటు దాచిపెట్టాడో తెలియదు మనకి, కానీ ఒకరోజు బయటపడింది కదా. అంతే, అవకాశాలు. ఇంకా నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు మారు మనసు పొందితే నువ్వు కాపాడబడతావు, లేదంటే తీర్పు మనపైకి వస్తుంది మిత్రులారా. కాబట్టి దేవుని దీర్ఘశాంతము మరియు తీర్పు అనేది మూడవ పాఠం. నాలుగవది ఏంటంటే, తక్కువ మంది రక్షించబడతారు. ఇప్పుడు ఆ దినాల్లో, నోవహు దినాల్లో ఎన్నో వందల మంది ఉండి ఉంటారు కదా భూమిపైన, ఎన్నో వందల మందో లక్షల మందో, కానీ కేవలం 8 మంది రక్షించబడ్డారు. అసలు ఎంత తక్కువ మంది చూడండి. కాబట్టి ఈ రోజుల్లో మనం పరిచర్య చేసేటప్పుడు ఎక్కువ మంది రావాలి, రాకపోతే డిప్రెషన్కు గురవటం అన్నటువంటి ఆ పద్ధతి మానుకోవాలి. పరిచర్య చేసేవాడు క్రీస్తును చూసి పరిచర్య చేయాలి, కానీ జనాలను చూసి పరిచర్య కాదు. ఇంతమంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. నోవహు దినాలలో ఆనాటి భూమిపైన అనేక వందల మంది ఉన్నారు, కానీ కేవలం 8 మందే. రక్షణ పొందేవాళ్ళు తక్కువ మందే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారే ఒక సందర్భంలో ఒక మాట అంటారు, మనుష్య కుమారుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ఈ భూమిపైన విశ్వాసమును కనుగొనగలుగునా. ఆ రకమైన పరిస్థితులు ఇప్పుడే మనం చూస్తున్నాం మిత్రులారా. అది 4వ పాఠం, తక్కువ మంది రక్షించబడతారు. అదే దీన్ని బైబిల్ గ్రంథంలో శేష జనము అనేటువంటి ఒక పదం ఉంది, రెమినెంట్ థియాలజీ అంటారు. శేషమే రక్షించబడేది. తర్వాత మిత్రులారా 5వ పాఠం ఏంటంటే, శ్రమలలో నిరీక్షణ. ఎలా మన నిరీక్షణకు బలం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు, సమస్తమైన అధికారమును పొంది ఉన్నాడు, సమస్తమైన ఆయనకు లోపరచబడి ఉన్నాయి. కాబట్టి ఈ దినాన, ఈ రోజున శ్రమ పడుతున్నటువంటి మనకు పరలోకములో ఒక గొప్ప బహుమానం ఉంది, మనకు విజయం ఉన్నది. మనం చివరికి డిసప్పాయింట్ కాము, నష్టపోము. తప్పకుండా మనం ఆల్రెడీ గెలిచాము, విజయము నుండి విజయములోనికి వెళుతున్నాము. వీఆర్ మూవింగ్ ఫ్రమ్ విక్టరీ టు విక్టరీ. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ముగించే ముందు ఆఖరిగా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయం 26వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు నిలుపుకొని వారికి బహుధైర్యము కలుగును
అతని పిల్లలకు ఆశ్రయము దొరుకును. ఆ మాట గమనించండి. సామెతల గ్రంథం 14:26 యెహోవా యందు భయభక్తులు నిలుపుకుని వానికి బహుధైర్యము కలుగును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో ఒక నిరీక్షణతో ముందుకు సాగుతారో వాళ్ళకు బహుధైర్యం కలిగింది. అతని పిల్లలకు ఆశ్రయము దొరుకును. మీరు నోవాహు విషయం ఆలోచన చేయండి. అతనికి ఎంత ధైర్యము, ఆ ఓడలో అతని కుటుంబానికి ఎటువంటి ఆశ్రయం దొరికింది. కాబట్టి మిత్రులారా చూడండి, అయితే ఒక విషయం గుర్తుపెట్టుకుని, నోవహు ఓడను గట్టిగా పట్టుకున్నందువలన రక్షించబడలేదు. ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, పొరపాటున నోవహు ఓడ ఉంది కాబట్టి రక్షించబడ్డాడు, అది తప్పు. నోవహు ఓడను గట్టిగా పట్టుకున్నందువల్ల రక్షించబడలేదు, కానీ ఓడ అతనిని గట్టిగా పట్టుకున్నందువలన రక్షించబడ్డాడు. దేవుడు నిన్ను నన్ను పట్టుకుంది కాబట్టి మనం రక్షించబడ్డాం. మన మీద దేవుని పట్టుకుంటే రక్షించబడతాము అనుకోకూడదు. దేవుడు మనల్ని పట్టుకున్నాడు కాబట్టి మనం ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. భయపడవలసిన అవసరం లేదు శ్రమలలో, భయపడవలసిన అవసరం లేదు శ్రమలలో. మన ప్రభు సంపూర్ణమైన అధికారమును కలిగి ఉన్నాడు. ఈ మాటలను గ్రహించడానికి కావలసిన సమృద్ధైన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.